ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణ మాలల ఐక్యవేదిక పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన మాల సోదరులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని మాలల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేర బాలకిషన్ తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బేర బాలకిషన్ ను సరూర్ నగర్ పోలీసులు ఉదయం హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించిన బాలకిషన్ మాట్లాడారు. 50 లక్షల మంది మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మాలలకు అన్యాయం చేస్తుందని ఎఫ్ఐఆర్ అయ్యారు. మాలలకు మాదిగలకు పంచాయతీ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటూ లబ్ధి పొందాలని చూస్తుందని వాపోయారు. మాదిగ మేధావులతో సమీక్ష జరిపి రిజర్వేషన్లు 15% నుండి 25% పెంచి వర్గీకరణ గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మాలల ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చ లేవనెత్తాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ జేబీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మాలలను అణచివేస్తున్నందుకు నిరసనగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం అన్ని మాల సంఘాలన్నీ కలిపి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలిపించినాయి. మరి ఈరోజు అసెంబ్లీ ముట్టడి పిలుపు కానీ మేమందరం కూడా బయలుదేరుతా ఉంటే మరి పొద్దున్నే మా ఇంటి దగ్గర వచ్చేసి మరి పోలీసుల చేత బలవంతంగా హౌస్ అరెస్టులు చేసి మరి అందరినీ కూడా అరెస్టులు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి అందరినీ కూడా అరెస్టులు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి చాలా మంది ఈ రోజు మా రంగారెడ్డి జిల్లాలో మరి ప్రతి పోలీస్ స్టేషన్ లో వారందరినీ కూడా తీసుకెళ్లి నిర్బంధాన్ని చేసినారు. మరి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు మీరు కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటే అనగారిన ఈ మాలలందరూ కూడా రోడ్ల మీదకి రాకుండా ఉండేవాళ్ళు కదా. మరి మీరు కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని మరి మీరందరూ కూడా ఇద్దరికి మాలో 59 కులాలకు న్యాయం చేసే పద్ధతి మీరు ఆలోచిస్తే మేమంతా రోడ్ల మీదకి రాకపోయే వాళ్ళం కదా. మరి ఎందుకు మీరు మొండి వైఖరి వహిస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలో రావడానికి, కేసీఆర్ అధికారం దించడానికి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి కేసీఆర్ ను మేమందరం కూడా కేసీఆర్ కన్నా కూడా మా రేవంత్ రెడ్డి వస్తే మాకు మాలలకు న్యాయం జరుగుతుంది, మాలలకే కాదు మాదిగలకు కూడా న్యాయం జరుగుతుంది, మాదిగలకే కాదు 59 ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందని ఒక గొప్ప సంకల్పంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి నేను ముఖ్యమంత్రి చేసినాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి మీవన్నీ మర్చిపోయి ఏమనుకుంటుంది? పదవి శాశ్వతం అనుకుంటారా ఏంది? ఇది ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహకరించట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వర్గీకరణ ఇష్యూని మీరు మెడకేసుకున్నారు కదా, ఇది సహకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం మీరే కావాలని చెప్పి ఇలా మాలలను, తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరినీ కూడా, శాసనసభ్యులను, మా ప్రజాప్రతినిధులను, మా మాల సంఘాలందరినీ కూడా నీచంగా చూస్తూ ఉన్నారు మీరు. మొన్ననే 10 లక్షల మందితో మన పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మంది 10 లక్షల మందిని తోని మేమందరూ కూడా భారీ బహిరంగ సభ పెట్టినాం. మీకు ఒకసారి చెప్పినాం, రండి సార్ మా దగ్గర కూడా ఒకసారి మా వాయిస్ కూడా వినండి అని చెప్తే ఈ ఎడమ చేతితో తీసేసినావు. కానీ మొన్న మా మాదిగ సోదరులు చిన్న మీటింగ్ 40 మంది పెట్టేస్తే నువ్వు అక్కడ పోయి బహిరంగంగా మాట్లాడినావు. అంటే మేము ఏమనుకోవాలి అంటే, ఈ రాష్ట్రంలో మాదిగలు శాశ్వతంగా శత్రుత్వాలు పెంచుకోవాలి, మీరు పర్మనెంట్గా అధికారంలో ఉండాలని కలలు కంటున్నారేమో రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు మాలలో పోరాట పట్టిన ఏందో మీకు తెలుసు. ఇలా 10 సంవత్సరాలు మరి నిజంగా కేసీఆర్ని ఎందుకు పోగొట్టుకున్నామని మేము బాధపడతా ఉన్నాం. నిజంగా మరి కేసీఆర్ని పోగొట్టుకుని మంచి ప్రభుత్వం తెస్తున్నాం అనుకున్నాం, కానీ మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసి నాశనం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పారేసి మరి ఇలా మా శాసనసభ్యులను కూడా లెక్క పెట్టకుండా, ఇలా మా నాయకులను కూడా లెక్క పెట్టకుండా మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మీకు అనుభవం లేక జరుగుతున్నట్టు మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలల హక్కులను హరిస్తే మరి తప్పకుండా మేము కూడా అందరం కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళమే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళమే. మా మీద పగబడితే తప్పకుండా మాలల సత్తా ఏందో, మరి తెలంగాణ ఉన్నటువంటి 50 లక్షల మంది మాలల పౌరుషం ఏందో మరి తప్పకుండా ఢిల్లీలో మరి కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారి దృష్టి తీసుకెళ్తాం. అవసరం అనుకుంటే రాహుల్ గాంధీ గారికి దృష్టి తీసుకెళ్తాం. ఇక్కడ ఏం పరిపాలన జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? మరి నీకు అనుభవం లేక ఈ సమస్యలు వస్తా ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా మేల్కొనండి. నిజంగా మీరు ఎస్సీలను వర్గీకరించాలనుకుంటే, ఎస్సీలకు ఏదో చేయాలనుకుంటే రండయా మీటింగ్లు పెట్టండి, మాల ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టండి, మాదిగ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టండి. అసలు ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేయాలనో తేల్చాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా మాలో మాకు పంచాయలు పెట్టి మీరు తమాషా చూసి చాట తౌడు వచ్చి పంచాయతీ పెట్టినట్టు పెడితే మేము తెలివి తక్కువలం కాదు రేవంత్ రెడ్డి గారు. మేము కూడా చాలా తెలియగలడం. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా తెచ్చుకున్నామో మరి
ఈ ప్రభుత్వాన్ని అట్లా దించడానికి కూడా మేము నిరంతరం పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు మాకు అన్యాయం చేస్తే మేము ఇక్కడ ఊరుకోమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలా నేను ముఖ్యమంత్రి చేసిన పాపానికి మా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మా ఇంటి కూడా పోలీసులను పెట్టి మా ఇళ్ళ దగ్గర మరి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి నానా అరాచకం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఇది తప్పకుండా మాలో దెబ్బైందో భవిష్యత్తులో చూడబోతా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే కేంద్రంలో కూడా మేము వెళ్తాం, ఢిల్లీకి వెళ్తాం, మా ఎమ్మెల్యేలను తీసుకెళ్తాం, ఈ ముఖ్యమంత్రి గారిని మార్చండి అని చెప్పి తప్పకుండా విజ్ఞప్తి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మీరు కూడా ఆలోచించండి, ఖర్గే గారు ఆలోచించండి, కేసీ వేణుగోపాల్ గారు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాలలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి మాట మరి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయండి. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఈ దుందుగుడు చర్యలకు, ఈ ఏదైతే అనవసరమైన నిర్ణయాలకు, వర్గీకరణ పేరు మీద మందని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొస్తుంది కదా, తప్పకుండా ఈ ముఖ్యమంత్రి వల్ల 50 లక్షల మంది ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ కోల్పోతా ఉన్నది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇదంతా కూడా మేము బాధతో చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆలోచించండి. మరి మాల ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టండి, మాది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి, 59 ఉపకులాలు ఉన్నటువంటి మేధావులను కూర్చోబెట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలనో చెప్పండి. మరి మేము కూడా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు, ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పార్లమెంట్లో చట్టం చేస్తే గానీ చెల్లదు, కానీ పార్లమెంట్ చట్టం చేస్తేనే చెల్లుతుంది, కానీ మిగతా ఎక్కడ ఏం చేసినా ఇది చెల్లదనే మాట మీరు రాజ్యాంగ నిపుణులను కనుక్కోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా మంచిగా చేయాలనుకుంటే 15% ఉన్నటువంటి మా ఎస్సీ రిజర్వేషన్లను 25% పెంచండి. మీ దమ్ము ధైర్యం ఏందో ఢిల్లీలో చూపించండి. అంతేగాని మాకు పంచాలు పెట్టి శాశ్వతంగా మమ్మల్ని విడదీసే కార్యక్రమం చేస్తే తప్పకుండా మీరు అనుభవిస్తారు, తప్పకుండా మీకు తగిన శాస్తి జరుగుతుంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మాలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నందుకు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద మరి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలి. తెలంగాణలో అరాచక పాలన జరుగుతూ ఉన్నది, ముఖ్యమంత్రి గారికి అనుభవం లేక ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. మా ఎమ్మెల్యేల నోరు నొక్కుతా ఉన్నారు. మా వివేక్ వెంకటస్వామి గారు నిజంగా ముందుకొచ్చి మా 50 లక్షల మంది మాల స్ట్రెంత్ ఏందో చూపిస్తే వివేక్ వెంకటస్వామి గారిని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బట్టి విక్రమార్క గారు మీరు మాల వ్యక్తి, మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మొన్న చూసినారు. బట్టి గారు మొన్న హైదరాబాద్ లో పర్యటనలో చూసినారు. మీరు ఓ మాల వ్యక్తిగా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. మీరు అయ్యా ఇది పద్ధతి కాదని చెప్పి బట్టి గారు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి తీసుకురండి. మరి తీసుకొస్తేనే మరి ఇది ఏదైనా జరుగుతుంది, కానీ మీరు కూడా ఊరుకుంటే తప్పకుండా బట్టి విక్రమార్క గారు మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది, మాలల వ్యతిరేకత వస్తుంది, మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలంగాణ మాలల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ జై బాలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.